అవతార పురుషుడైన మెహర్ ప్రభు అంటే ప్రతి నెల కూడా బాబా ఒక చక్కటి సందేశమో సంఘటనో ఏదో ఒకటి జరుగుతుంది. మెహర్ ప్రభు చరిత్రలో మనం చదువుతూ ఉంటాం. మనం ప్రెజెంట్ సెప్టెంబర్ నెలలో ఉన్నాం కనుక ఈ ఈ సెప్టెంబర్ మంత్ ఎంత ఇంపార్టెన్సో మన బాబా ప్రేమికులకి అంటే బాబా సందేశాలతోటి చాలా అద్భుతంగా భగవంతుని దరి ఎలా చేరాలి, అసలు భగవంతుడితోనే ఉండాలి, భగవంతుని ఎలా ప్రేమించాలి, అందరూ నా వద్దకు రండి, నన్ను విశ్వసించండి అంటూ బాబా ఈ సెప్టెంబర్ అంటే ఇయర్స్ వేరైనా కూడా సెప్టెంబర్ నెలలో మాత్రం బాబా గుప్పించేశారు సందేశాలతో. అందుకని మనం ప్రెజెంట్ సెప్టెంబర్ నెలలో ఉన్నాం కనుక ఈ సెప్టెంబర్ మంత్ ని తీసుకుని 1953లో బాబా ఏం చెప్పారు, 1954లో ఏం సందేశాలు ఇచ్చారు, ఇది కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకుందామండి. ఒకసారి తలుచుకుందాం. ఎందుకంటే బాబా ఇచ్చిన ఏది కూడా ప్రేమికుల కోసం, మానవ కళ్యాణం కోసమే ఇచ్చారు కనుక ఆ సంఘటనలు ఒక్కసారి మనం తలుచుకుందాం. మొన్ననే అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై డిక్లేర్ చేసిన రోజు అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. హైయెస్ట్ ఆఫ్ ది హై ఎప్పుడు ఇచ్చారు బాబా? 1953 డెహ్రాడూన్ లో ఉండగా ఇచ్చారు. అది కూడా చాలా వేదనతో. అంటే మాయకు అతుక్కుపోతున్నాడు మానవుడు, నా స్థాయి ఏంటో తెలియదా అంటూ బాబా ఇచ్చిన సందేశం. అందులో బాబా ఏమంటున్నారు, నేను ఉన్నతోన్నతనే అయితే నా దివ్య ఇచ్చ యొక్క సంకల్పం మాత్రం చేత ఒక్క క్షణంలో సమస్త జనావళికి భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించగలను అన్నారు బాబా. అంటూ సృష్టిలోని ప్రతి ప్రాణికి అంటే అజ్ఞాన బంధనాల నుండి విముక్తి కలిగించగలను. కానీ దివ్య శాసనాన్ని అనుసరించి అజ్ఞాన అనుభవాల ద్వారా సాధించిన జ్ఞానం అన్నిటికంటే ఘనమైనది. అజ్ఞానం మధ్య జీవిస్తున్న మీరు అట్టి జ్ఞానాన్ని పొందడానికి పరిపూర్ణుడైన సద్గురువు మార్గదర్శకత్వం అంటే ఉన్నతోన్నతుడికి సర్వార్పణ కావడం ద్వారా వీలవుతుంది అని బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో చెప్పారు. అంటే ఆయన పాదాలని ఎందుకు పట్టుకోవాలి, దానివల్ల లాభం ఏమిటి, ఆయన స్థాయి ఏంటి, ఇది చెప్పారు హైయెస్ట్ ఆఫ్ ది హైలో. ఆ తర్వాత అంటే ఇది 1953 సెప్టెంబరు 7వ తారీఖున బాబా ఇచ్చారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఈ సెప్టెంబర్ 11వ తారీఖున అంటే 1953లో ఉన్నాం మనం. 1953 సెప్టెంబర్ 11న బాబా ఏం చేశారంటే ఇరిచి, పెండు, గుస్తాజీ, బైదిల్, వీళ్ళ శత్రుఘ్న కుమారు, కిషన్ సింగ్ వీళ్ళందరూ కలిసి ఎప్పుడు కూడా బాబా ఎక్కడికి వెళ్ళినా కూడా మస్తు యాత్రలే కదా చేస్తారు. ఈ డెహ్రాడూన్ నుండి మస్తు యాత్ర మళ్ళీ బయలుదేరతారు. ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై డిక్లరేషన్ అయిపోయాక 4 రోజుల తర్వాత అంటే ఎప్పుడంటే సెప్టెంబర్ 11 అంటే ఈ రోజు అన్నమాట. బాబా సెప్టెంబర్ 11 వీళ్ళందరితో కలిసి దేవుబండ్ లో ఆగుతారు బాబా. ఆగాక అక్కడి నుంచి మీరట్ వెళ్తారు. అక్కడ ఏంటంటే మిను దేశాయ్ అని మన్సారీ సోదరుడు ఆయన ఉంటారన్నమాట. ఆయన సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ గా పనిచేస్తూ ఉంటారు. ఆయన ఎప్పటి నుంచో బాబాను చూడాలి అనుకుంటున్న బాబా దర్శనం ఆయనకు కలుగుతుంది. ఆయన బాబాని చూడగానే పరవశించిపోతాడు. ఆ పరవశంలో అడుగుతాడనమాట, బాబా మీకు భోజనంలో ఏమి ఏర్పాటు చేయమంటారు అని. అంటే చూడండి, బాబా దేవుడు, ఆయన ఎప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాడు తండ్రి. ఇదంతా కూడా 1953 హైయెస్ట్ ఆఫ్ ది హై డిక్లేర్ చేసిన 4 రోజుల తర్వాత సెప్టెంబర్ 11న బాబా అందరితో బయలుదేరి మస్తు యాత్రకు బయలుదేరుతూ మీరట్లో దిగుతారన్నమాట. ఈ మీరట్లో మన్సారీ సోదరుడు ఫస్ట్ టైం బాబాని దర్శించుకుంటాడు. ఆ దర్శన పారవస్యంలో అడుగుతాడు, బాబా భోజనంలో మీకు ఏం కావాలి అంటే. క్యాజువల్ గా మానవుడు గబుక్కున ఆయన మామూలు మానవుడుగా ఉంటూ ఉంటారు కదా, దైవంగా అసలు వ్యక్తం అవరు ఆయన. అంటే బాబా అంటారు, అక్కడ ఒక పదార్థం తయారు చేస్తారటండి స్పెషల్ట మీరట్లో. అదేంటంటే శనగపిండితో తయారయ్యే ఒక కారపు దినుసుట. దాన్ని ఏమంటారంటే సేవ్ ఘాటియా అంటారట. ఇది ఉంటే గనక నువ్వు తీసుకురా అన్నట్టు బాబా. అంటే మినుదేశాయి ఇంట్లో అన్ని తినుబండారాలు ఉన్నాయి తప్ప ఇదొక్కటి లేట. ఈ పదార్థం గుజరాత్ లోను, బొంబాయి పరిసరాల్లో మాత్రమే లభిస్తుంటాయి, మీరట్లో దొరకదు. అప్పుడు అతను అన్నట్ట బాబాతో, బాబా నాకు ఆ పదార్థం నాకు అవైలబుల్ అవ్వదు అన్నట్ట. అప్పుడు బాబా అన్నట్ట, నేను నిన్ను చూడాలని మాత్రమే వచ్చాను, ఆహార పానీయాల కోసం కాదు, నేను వెంటనే బయలుదేరాలి అని చిరునవ్వు నవ్వారట. అంటే ఎప్పుడైతే ఇతను ఆ పదార్థం దొరకదన్నాడో బాబా చెప్తున్నారు, నేను వీటి కోసం ఏమీ రాలేదు, అంటే నీకు దర్శనం ఇవ్వడం కోసమే నా ఇంపార్టెన్స్ అని తెలియజేస్తున్నాడు తండ్రి అక్కడ. అంటూ అతని భార్యని పిల్లల్ని చూస్తూ, ఈ మెహరు నా బిడ్డ, నీ బిడ్డ కాదు, ఈ విషయం మర్చిపోవద్దు అని చెప్పి ఈ మీను దేశాయి కొడుకుని చూపించి అన్నట్టు బాబా.
ఆమెను కూడా చింతించవద్దు. నీ ఆరోగ్యం అంతా సెటరేట్ అవుతుందని కూడా బాబా చెప్పారట. అంటే బాబా మస్తు యాత్రలకు వెళ్తూ మీరట్‌లో ఎందుకు దిగారంటే, ఈ మేను దేశాయి మనసారి సోదరుడు మీను దేశాయిని కలవడం కోసమే బాబా అక్కడ ఆగారేమో అనిపిస్తుంది. అద్భుతమైన ఆయన దర్శనంలో అతను పరవశం పొందుతాడు. వాళ్ళ బిడ్డలు కూడా ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ హిందీలో ఒక చిన్న పదాలు రాశారండి. అదేంటంటే, అదృష్టవంతులకే ఇది ఎరుక, అతని దర్శనం ఎంతటి భాగ్యమో అని రాశారిక్కడ. అంటే చాలా అదృష్టవంతులకే. అతను ఎన్నో రోజుల నుంచి కలవరిస్తూ బాబా దగ్గరికెళ్దాము, వెళ్దాం అనుకుంటే, బాబాయే స్వయంగా వచ్చి ఈ మస్తు యాత్ర సందర్భంగా అతన్ని కలిసి అతనికి దర్శనమివ్వడం. నిజంగా అదృష్ట భాగ్యశాలులు. అలా సెప్టెంబర్ 11 ఈ ఈ సంఘటన జరుగుతుంది. అనంతరం బాబా ఏమో పానీపట్ వెళ్తారండి. అక్కడేంటంటే పానీపట్‌లో కొన్ని కొన్ని చోట్ల తిరుగుతారు. ఆ రాత్రికి ఏమవుతుందంటే బాబా ఒక చోట దిగుతారు. అక్కడ ఆ బంగళాలో ఏంటంటే పళ్ళ చెట్లన్నీ ఉంటూ ఉంటాయి. ఆ పళ్ళ చెట్లకి కాపలా కాస్తూ ఉంటారు. అంటే ఈ సంఘటన ఎందుకు అంటే, బాబా చేసే ప్రతిరోజు చేసే దినచర్యలో ప్రతీదీ ఏదో ఒక స్పెషల్ ఉంటదనమాట. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి. కానీ నాకు దొరికిన ఈ సంఘటన చాలా అంటే, బాబా ఎందుకు చేస్తారు ఈ పని అనడానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట. ఒక్క నిమిషం. ఆ తోటలో బంగళాలో దిగుతారు బాబా. రాత్రి పడుకుందామంటే ఆ పక్షుల శబ్దాలు అంటే పక్షులొచ్చి పళ్ళు తినకుండా ఉండడం కోసం అక్కడ మనుషుల్ని కాపలా పెడతారన్నమాట. కాపలా పెడితే వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. శత్రు కుమార్తెని పిలిచి బాబా అడుగుతారు. నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. వాళ్ళని కొంచెం నెమ్మదిగా సౌండ్‌లిమ్మను అని. అంటే పక్షులు రాకుండా ఉండడం కోసం వాళ్ళు సౌండ్‌లిస్తూ ఉంటారు. శత్రు కుమార్ ఎళ్లి చెప్తాడు. డిస్టర్బెన్స్ అవుతోంది. కాబట్టి మీరు ఎక్కువ గట్టి గట్టిగా అరవకండి అంటే వాళ్ళు కూలి వాళ్ళనమాట. మా యజమాని మమ్మల్ని తిడతాడు. మేము అందుకోసమే ఇక్కడ రాత్రంతా కాపలా కోసం ఉన్నాం. ఒకవేళ మేము అరవకపోతే పక్షులొచ్చి ఈ పళ్ళన్నీ తినేస్తే మా యజమాని మమ్మల్ని తిడతాడు. కాబట్టి ఇది మా పని. దీన్ని ఆపడానికి ఎలా కుదురుతుంది? ఆపము అంటారు వాళ్ళు. పాపం ఆ రాత్రంతా బాబాకి నిద్రుండదు. సరే మొన్నాడు దీనికి పరిష్కారం ఎలాగా అంటే, యజమాని దగ్గరికెళ్ళి ఒకసారి కంప్లెయింట్ ఇయ్యి అంటారు బాబా. ఆ తోట యజమాని దగ్గరికెళ్ళి, "ఇట్లా ఇబ్బందవుతోంది రాత్రిపూట మాకు. కాబట్టి కొంచెం నెమ్మదిగా అరవమని చెప్పండి" అంటాడు. అంటే తోటమాలికి చాలా కోపమొచ్చేస్తుంది. "భలే భలే ఉన్నావయ్యా! వాళ్ళెక్కడో అరుస్తుంటే, అక్కడెక్కడో బంగ్లాలో మీరుంటే మీకెలా డిస్టర్బెన్స్ అవుతుంది? ఇదేం కుదిరే పని కాదు. వాళ్ళ డ్యూటీయే ఇది. ఆ పళ్ళన్నీ పక్షులు తినేస్తే నేను నష్టపోతాను. ఇదేం కుదిరే పని కాదు" అంటాడు యజమాని. శత్రుకుమార్ మళ్ళీ బాబా దగ్గరికొస్తాడు. అంటే ఈ బాబా ఎన్ని సార్లు సిద్ధర్ కుమార్‌ని అంటే అతని సహనాన్ని పరీక్షించడం, అది కాకుండా బాబాకి సంబంధించి ఒక కార్యక్రమం ఏదో జరుగుతోంది. మనకు అవగతం కావాలి. సరే శత్రు కుమార్ వచ్చి చెప్తాడు. బాబా అవ్వట్లేదిది. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదంటే బాబా అంటారు, "ఏం చేద్దాం మరి" అంటారు. అంటే ఏమీ తెలియనట్టు ఆయన. ఆయనకన్నీ తెలుసు. అంటే శత్రు కుమార్ ఏదో తెలివిగా అంటాడు, "బాబా ఆ తోటను కొనేద్దాం మనం" అంటాడు. ఆ తోటను మనమే కొనేసి, పళ్ళన్నిటిని పక్షులకే వదిలిపెట్టేద్దాం. ఇది తప్ప వేరే మార్గం లేదు బాబా అంటాడు. బాబా చాలా చక్కటి ఆలోచన ఇచ్చావు. పో పో వెళ్లి వెళ్లి ఆ ధర ఎంతో కనుక్కో తోట ధర అంటాడు. సరే మళ్ళీ శత్రుకుమార్ ఆ తోట యజమాని దగ్గరికెళ్ళి, "నేను మీ తోట కొనేస్తా అమ్మేస్తావా?" అని. అంటే యజమానికి చాలా కోపమొస్తుంది. "నీకేమైనా బుద్ధుందా లేదా? ఈ తోటను కొనడమేంటి? అందులో అన్ని పళ్ళతో ఉన్న చెట్లు. ఆల్రెడీ నేను ఒక కాంట్రాక్టర్‌కి అమ్మేశాను. ఈ పళ్ళన్నీ పండగానే వాడు కోసుకెళ్ళిపోతాడు. నేనెలా అమ్మగలను?" అని అడుగుతాడు. అడిగితే మళ్ళీ శత్రుకుమారొచ్చి బాబాతో చెప్తారు. బాబా అంటారు, "పోనీ ఒక్కొక్క పండు పండి తీసుకొని కోసుకునే కన్నా ఒకేసారి ఆ కాంట్రాక్ట్‌ని కోసేసుకోమను పళ్ళన్నీ" అని మళ్ళీ కబుర్పెడతారు. ఇలా ఎన్ని సార్లో చూడండి. అంటే ఎంత సహనం ఉండాలో బాబా దగ్గర ఉండాలంటే, ఎంత విధేయత చూపించాలో. మళ్ళీ శత్రుకుమార్ సరి ఈ తోటమాలికి కోపమొచ్చేస్తుంది శత్రుకుమార్‌ని చూడగానే. గట్టి గట్టిగా రంకెలేస్తూ "నువ్వు బయటికెళ్ళిపోతావా లేదా?" అని గట్టిగా అరుస్తాడు. ఏం చేయాలో తోచక మళ్ళీ శత్రుకుమార్ బావ దగ్గరికొస్తాడు. బాబా అంటారు, "ఒక పని చెయ్యి. అందరిలో కన్నా ఈ ఈ కూలీలు అరుస్తున్నారు కదా! ఈ కూలీల్లో ఒక గొంతుకే బాగా నన్ను డిస్టర్బ్ చేస్తోంది. ఆ గొంతుకును పట్టుకొని ఎవడో వాడిని తీసుకొచ్చి నా దగ్గర ఉంచు" అంటారు. సరే సత్యకుమార్ రాత్రి అంతా వెయిట్ చేసి వాళ్ళొచ్చాక వాళ్ళ అరుపులు విని ఎవడి గొంతుకైతే గట్టిగా వినిపిస్తుందో అని చూస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా నెమ్మదిగా అరుస్తూ ఉంటారన్నమాట. ఒకడు మాత్రం చాలా అల్లరి కుర్రాడు. వాడు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది కనిపెడతాడు సత్యకుమార్. సరే పోన్లే అని చెప్పి వాడి దగ్గరికెళ్తాడు. శత్రుకుమార్ వెళ్ళి "నువ్వు నాతో వస్తావా?" అని అడుగుతాడు. వాడంటాడు, "నేనెందుకు నీతో వస్తాను? నాకిక్కడ చాలా బావుంది. నేను రాను" అంటాడు. "ఈ పళ్ళ తోటని దాన్ని వదిలేసి నేను రాను" అంటాడు.
అంటే లేదు మా అన్నగారు దగ్గరికి నువ్వు వద్దు గాని రా, నీకంతా బావుంటుంది. మంచి బట్టలిస్తారు, చదువు చెప్పిస్తారు. నువ్వు రా అంటే, సరే కొంచెం ఆశపడతారు కదా పిల్లలు డబ్బులు అంటే, వెంటనే ఆ పిల్లాడొస్తాడు. వాడికి 18 ఏళ్లుంటాయి. వాడిని తీసుకురాగానే బాబా చాలా సంతోషిస్తారు. వాడిని చూడగానే సంతోషిస్తారు. వాడు కడుపు నిండా భోజనం అది పెట్టి, వాడిని కుశలమంతా అడిగితే వాడి హిస్టరీ ఏంటి? వాడు ఇంట్లోంచి తప్పించుకొనొచ్చేస్తాడు. నేపాల్ కుర్రాడనమాట. తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు వాడి గురించి. ఈ రాత్రి పూట ఎప్పుడైతే ఈ పిల్లాడిని తీసుకొచ్చేసి బాబా దగ్గరికొస్తారో కొంచెం సౌండ్‌లు తగ్గిపోతాయి. కానీ అంటే సౌండ్‌లు తగ్గిపోవడం అంటే, ఈ పిల్లాడి వల్ల తగ్గుతాయి తప్ప వాళ్ళ గొంతులు వాళ్ళు అరుస్తూనే ఉంటారు. కానీ బాబా ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు. శత్రుకుమార్‌కి ఆశ్చర్యమవుతుంది. ఇదేంటి అంతలా అరుస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అన్నారు. ఇప్పుడు పిల్లాడొచ్చేసినా కూడా వాళ్ళు అరుస్తున్నారు. తోటమాలి తగ్గలేదు. ఇవన్నీ జరుగుతున్నా కూడా బాబా ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే అర్థం కాదు శివకుమార్‌కి. సరే బాబా మొన్నాడంటారు, "నేను ఈరోజు చాలా లేచిన వెంటనే నేను చాలా ఫ్రెష్‌గా ఉన్నాను. నాకు బాగా నిద్ర పట్టింది." "అదేంటి బాబా వాళ్ళందరూ అరుస్తూనే ఉన్నారు కదా రాత్రంటే." "రాత్రంతా అరిచారా? నాకు వినబడలేదు" అంటారు. చూడండి ఆయన కార్యక్రమం అయిపోయింది. ఆ పిల్లాడిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నారు. అలాగా అంటే ఆ పిల్లాడిని కోసం బాబా చేసిన ఈ కార్యక్రమం అంతా అన్నమాట. ఆ తోట బంగ్లాలో దిగడం, ఆ యజమాని దగ్గరికి పంపించడం, ఆ పిల్లాడిని గుర్తుపట్టడం ఇవన్నీ కూడా బాబా చేసిన కార్యమండి. ఆ కుర్రాడిని ఏం చేస్తారంటే, ఈ నేపాల్ నుండి వచ్చాడు కనుక, ఆ విషయాలన్నీ కనుక్కొని, వాడెక్కడి వాడో, ఏంటో అన్నీ కనుక్కొని, బాబాయే స్వయంగా వాడి జేబులో 300 ఎంతో పెట్టి, వాడిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తారు. అంటే ఆ రోజు ఆ తల్లిదండ్రులు వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. బాబాయ్ అంటే బాబా చేసే ప్రతి పని కూడా ఎలా ఉంటుందంటే, ఈ ఆది సీనియర్ టెలిగ్రామ్ అందిన వెంటనే ఈ వాళ్ళు రావడం, ఆ పిల్లాడిని తీసుకెళ్ళిపోవడం అన్నీ జరుగుతాయి. అంటే అప్పుడు శత్రుకుమార్‌కి అర్థమవుతమాట. బాబా చేసిన ఏ పనైనా కూడా ఒక అర్థం ఉంటుంది అని చెప్పి అప్పుడు అవగతమవుతుంది. ఆహ్, ఆ పిల్లాడిని కనుక బాబా కనిపెట్టకుండా వదిలేస్తే కనుక ఇంక ఎప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆ పిల్లాడిని పట్టుకోలేరు. వాళ్ళ దగ్గరికి ఆ పిల్లాడు వెళ్ళాడు. తల్లిదండ్రులకి ఆ పిల్లాడు దక్కేవాడు కాదు. అంటే బాబా చేసే ఏ కార్యంలోనైనా సరే అంటే వాళ్ళ మండలి వాళ్ళు కనుక వాళ్ళకి అర్థమైంది కనుక బాబా ఎన్ని సార్లు వెళ్ళమన్నా వెళ్ళాడు. ఎన్ని సార్లు తోటమాలి దెబ్బలాడినా, తిట్టినా కూడా భరించాడు. అంటే దీని అర్థం ఏంటంటే, వాళ్ళకి బాబా అవగతమయ్యాడు. కనకే అంత ఓపికగా శత్రుకుమారి బతిమాలడం, ఆ పిల్లాడిని తీసుకురావడం, వీటన్నిటికి వెనక ఏదో కార్యం ఉంది అని శత్రుకుమార్‌కి అర్థమైంది కనుకే, బాబా చెప్పినట్లు చేశాడు. ఆ పిల్లాడిని ఆ తల్లిదండ్రులకి అప్పగించారు. ఇలా బాబా చేసే ప్రతి కార్యం కూడా అండి సెప్టెంబర్ మాసంలోనే ఇది జరిగింది. ఆ తర్వాత ఆది సీనియర్ ఒక టెలిగ్రామ్ వస్తుంది అహ్మద్‌నగర్ నుంచి. ఇరిచ్చి చెల్లెలు గారు మెహర్ దమనియా సెప్టెంబరు 28న చనిపోయినట్టుగా టెలిగ్రామ్ వస్తుంది. అంటే ఇది కూడా సెప్టెంబర్ నెలలోనే జరిగింది. ఆవిడేంటంటే క్యాన్సర్ వ్యాధితో మరణిస్తారన్నమాట. ఆవిడ ఉన్నన్నాళ్ళు కూడా వంట చేస్తూ ఉండేది. బ్లూ బస్ ప్రయాణంలో కూడా. ఆవిడ చివరిగా ఏమని రాస్తారంటే ఉత్తరంలో ఆహ్, బాబాకి కృతజ్ఞతలు అని రాస్తారు. నా ప్రయాణం ముగిసింది. బాబాకి చెప్పండి. బాబాకు నా ప్రణామాలు అని రాస్తే బాబా తిరిగి టెలిగ్రామ్ ఇస్తారన్నమాట. "నువ్వు చాలా కష్టపడి పని చేశావు. కానీ" అంటే ఇది ముందు ఈ టెలిగ్రామ్‌కి ముందు ఆమెకి హెల్త్ బాగోలేదన్నప్పుడు బాబా ఇచ్చిన టెలిగ్రామ్ ఏంటంటే, "నువ్వు చాలా కష్టపడి పని చేశావు. కానీ తొందరలోనే నువ్వు విశ్రాంతి దొరుకుతుందని" బాబాకి బాబా టెలిగ్రామ్ ఇస్తారు ఆమెకి. ఈ మెహర్ దమని అంటే ఇరిచ్చి చెల్లెలికి. ఆ తర్వాత ఆవిడ ప్రాణాలు విడుస్తూ బాబాకి కృతజ్ఞత చెప్తూ టెలిగ్రామ్ ఇస్తుంది. ఇట్లా ఈ సెప్టెంబర్ నెలలో కూడా చాలా అద్భుతమైన సంఘటన 1953లోనండి. ఇంకా చాలా మంచి మంచి సందేశాలు అవన్నీ ఇచ్చారు. ఇక 1954లో బాబా సెవెంత్‌ని హైయెస్ట్ ఆఫ్ ది హై డిక్లేర్ చేశారు. అంటే బాబా తన ఆధ్యాత్మిక కార్యనిర్వహణ కోసం ప్రపంచమంతా పర్యటించారు. ఆధ్యాత్మికంగా ఈ ప్రాముఖ్యం గల ప్రదేశాలన్నిటిలో కూడా ఏకాంతవాసాలు చేశారు. తన విశ్వ కార్యాన్ని నిర్వర్తించారు. అలా, అలా తిరుగుతూ బాబా డెహ్రాడూన్ వచ్చారు. ఈ డెహ్రాడూన్ కూడా మెహరాబాదు తర్వాత తన విశ్వకార్యం కోసం ఎన్నుకుని ఎక్కువ కాలం తన మండలి వారితో గడిపిన ప్రదేశాలలో డెహ్రాడూన్ ప్రముఖమైనది. ఇది మనం బాగా గమనించాలి. ఎక్కువ డెహ్రాడూన్‌లోనే ఉన్నారట మెహరాబాద్ తర్వాత బాబా. ఈ నవజీవన సమయంలో కూడా బాబా ఎక్కువ కాలం డెహ్రాడూన్‌లో మంజిర్ మాఫీలో అనే ప్రదేశంలో ఉన్నారు. నవజీవనం తర్వాత ఫెయిరీ ఫ్రీ లైఫ్ అని అంటే జాజ్వల్య స్వేచ్ఛా జీవితం అని రాశారిక్కడ. నాకు తెలుగులో సరిగ్గా అర్థం కాలేదిది. అదే అదే దాన్ని అంటే సెప్టెంబర్ మాసంలోనే 1953 ఇయర్‌లోనే డెహ్రాడూన్‌లో ఉన్నప్పుడే
బాబా ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై డిక్లేర్ చేయడం, నవజీవనంలో ఎక్కువ రోజులు గడపడం, ఇవన్నీ కూడా బాబా సెప్టెంబర్ మాసంలోనే చేయడం, డెహ్రాడూన్‌లోనే జరగడం. ఇవన్నీ మనం గమనించవలసిన విషయాలు. అంటే ప్రభువు ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చాడు అంటే, ఆయన విశ్వ కార్యక్రమానికి అనుగుణమైన ప్రదేశంగా అనుకోవచ్చు డెహ్రాడూను. ప్లస్ సెప్టెంబర్ మాసం. అది ఎంతో పుణ్యం చేసుకున్న మాసం అని నాకనిపిస్తుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో బాబా 1953 సెప్టెంబర్ 7 హైయెస్ట్ ఆఫ్ ది హై డిక్లేర్ చేశారు. ఇక 1954 సెప్టెంబర్ 12న బాబా ఏం చేశారంటే సహవాసులు ఏర్పాటు చేశారు. ఈ తెలుగు వాళ్ళని ఉత్తరప్రదేశ్, హమీర్పూరు అందరినీ పిలిపించారు. పిలిపించి వాడియా పార్క్‌లో బాబా దర్శనం కోసం ఏర్పడే ఒక కార్యక్రమం చేశారు. ఇలా బాబా చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన విశ్వ కార్యక్రమం చేస్తూనే కొంత భాగ్యం ప్రేమికులకిచ్చేవారు. ఈ సహవాస కార్యక్రమాల్లో ఆయన దర్శనంలోనో, లేకపోతే ఏదో రకంగా సహవాసుల్లోనో, ఒక సందేశంలోనో ఏదో రకంగా ప్రజలకి మేలు కోసం అంటే మానవాళి మేలు కోసం బాబా ఈ ఈ సందేశాలన్నీ సెప్టెంబర్ మాసంలోనే ఇచ్చారు. సెప్టెంబర్ మాసంలో బాబా ఇచ్చిందేంటంటే, భగవంతుని ప్రేమించడం ఎలా, మెహర్ బాబాస్ కాలింగు, నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ డిక్లరేషన్. ఇవన్నీ కూడా సెప్టెంబర్ మాసంలోనే ఉన్నాయండి. ఈ హౌ టు లవ్ గాడ్ లో బాబా ఏం చెప్పారో కొంచెం మనం తెలుసుకుని, ఈ మెహర్ బాబాస్ కాలింగ్ లో బాబా ఏం చెప్పారో కూడా మనం తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ 12, 1954న వాడియా పార్క్‌లో బాబా దర్శనం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా భారీ ఏర్పాట్లు చేశారటండి. సాకోరు నుండి గోదావరిమాయి కన్యలతో వచ్చారట. పండరీపూర్ నుండి గాడ్గే మహారాజ్ వచ్చాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. స్థానిక ప్రజలందరూ వేల సంఖ్యలో బాబా దర్శనం చేసుకున్నారట. ఈ సెప్టెంబర్ వాడియా పార్కు దర్శనంలో. బాబా దర్శనం కోసం వచ్చిన ప్రజలతో ఈ వాడియా పార్క్ అంతా నిండిపోయింట. దగ్గరగా ఎంతమంది అంటే ఇక్కడ రాస్తున్నారు, 50,000 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అని రాస్తున్నారు. అంటే 1954లో 50,000 మంది అంటే అసలు ఎంత అద్భుత దర్శనం ప్రభువులకు అందించాడు. ఎంతమంది అందుకున్నారో అది బాబాకి అనవసరం. కానీ ఆయన అందుకే నా పని పూర్తిగా కంప్లీట్ అయింది అని చెప్పారేమో అనిపిస్తుంది నాకు. 50,000 మంది 1954లో అంటే ఇంకా సనాతన ధర్మం ఈ ఈ ఇదంతా నడుస్తోంది. అలాంటి టైములో బాబా దర్శనం కోసం ఇంతమంది వచ్చారంటే వాళ్ళంతా అదృష్ట భాగ్యశాలులు అనిపించింది నాకైతే. బాబా అందరికీ కూడా తన చేతితో ప్రసాదం పంచిపెట్టారు. ఆ పంచిపెట్టలో 50,000 మంది కంటే మాటలు కాదు. బాబా కుడి చేయి నొప్పి పెడితే ఎడం చేయికి మార్చుకుని మరీ ప్రసాదాలు పంచిపెట్టారటండి. అలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. దాదాపు ఆ రోజు 15,000 మంది భోజనాలు చేశారు. ఎప్పుడు 1954 సెప్టెంబర్ 12వ తేదీన వాడియా పార్కు దర్శనాల్లో 50,000 మంది దర్శనం చేసుకోవడం, బాబా చేతి ప్రసాదం తీసుకోవడం, 15,000 మంది భోజనాలు చేయడం. అలా జనసందోహంతో అదుపు చేయడం కష్టమైంది అని చెప్పి ఇరిచంటారు. మండలి వారికి చాలా కష్టమేంట. ఆఖరికి బాబా ఏం చేశారంటే, ఈ దర్శనాల అనంతరం కూడా ఇంకా ఇంకా ఆగట్లేదు జనం. అందుకని కారు టైపు పైకెళ్ళి కూర్చున్నారట. ఆ టాప్ మీదకెళ్ళి కూర్చుని కూడా బాబా దర్శనమిచ్చారు. ఈ సమావేశ ప్రారంభంలో బాబా ఎప్పుడూ కూడా తన విశ్వ కార్యక్రమంలో కానీ, సహవాసుల్లో కానీ, దర్శనాల్లో కానీ ముందు ఒక కార్యక్రమం చేసుకుంటారు. అదేంటంటే ఈ ఈ వాడియా పార్కు దర్శనానికి ముందు బాబా 7 పేదవారి కాళ్ళు కడిగారండి. వాళ్ళకి ప్రణమిల్లి దైవ దక్షిణగా రూ. 51 ఇచ్చారు. అంటే భగవంతుడికి ప్రణమిల్లినట్టుగా నేను మీకు ప్రణామం చేస్తున్నాను అని కూడా బాబా వాళ్ళందరికీ నమస్కరించారు. ఆ సాయంత్రం ఈ దర్శన కార్యక్రమాలు జరిగాయి. ఇలా అద్భుతంగా ఈ సెప్టెంబర్ మాసం ఎంతో అద్భుతాలని చేసిందనే నేను అనుకుంటానండి. చాలా అద్భుతం. మన ప్రేమికులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనిపిస్తుంది నాకు సెప్టెంబర్ మాసం. ఇక భగవంతుని ప్రేమించడం ఎట్లు అనడంలో చాలా సింపుల్ గా ఈ పాయింట్స్ ఒక్కసారి చదివేసుకుని అవతారిని పిలుపులోకి వెళ్ళిపోదాం. ఎందుకు చదువుకోవాలి అంటే మాయలో ఉంటాం కనుక ఇది మనం ఈ మై విష్ గాని, హౌ టు లవ్ గాడ్ గాని, మెహర్ బాబాస్ కాలింగ్ గాని, హైయెస్ట్ ఆఫ్ ది హై గాని మనం రోజుకొక్కసారైనా ఏదో ఒకటి చదువుకోవాలేమో అని నాకు అనిపిస్తుంది. హైయెస్ట్ ఆఫ్ ది హై చదువుతున్న కొద్దీ కొత్త రకంగా మనకు అర్థమవుతూ ఉంటుందండి. ఈ భగవంతుని ప్రేమించడం ఎట్లులో కూడా బాబా ఏం చెప్తున్నారంటే, నీ తోటి మానవులను ప్రేమించటయే మిక్కిలి ఆచరణాత్మకంగా భగవంతుని ప్రేమించడం అంటున్నారు. అంతేకాకుండా నీ ఆత్మీయుల పట్ల నీకెలాంటి కనికరం ఉంటుందో
ఇతరుల పట్ల కూడా అటువంటి కనికరమే నీకుంటే నీవు భగవంతుని ప్రేమిస్తున్నట్లే. అంటే మెహర్ బాబా ఎవరండి? ఆయన ఏం చేశారు అంటే, బాబా మౌనం ఉన్నారండి. ఆయన 31 జనవరిలో బాడీ డ్రాప్ చేశారు. ఈ టైంలో పుట్టారు. ఇది కాదండి బాబా చెప్పవలసింది బాబా గురించి. ఈ 'హౌ టు లవ్ గాడ్‌లో' ఒక్క పాయింట్ మనం ఇతరులకి చెప్పాలి. చెప్పగలగాలి. బాబా వచ్చిందే ప్రేమ కోసమండి. ఈ భగవంతుని ప్రేమించుట ఎట్లు చెప్పారు బాబా. అందులో మొదటి పాయింట్ ఇదండి అని మనం చెప్పగలగాలి. అంటే బై హార్ట్ అయిపోవాలి. 'హౌ టు లవ్ గాడ్' అనేది ప్రతి ప్రేమికుడికి కూడా బై హార్ట్ అవ్వాలి. అది అయితేనే ఆచరణలోకి అవగాహన అవుతుంది. ఆచరణ చేయడానికి కూడా సాధ్యం అవుతుందని నాకనిపిస్తుంది. ఏదో ఒక పాయింట్ తీసుకోమన్నారు బాబా. ఏదో ఒకటి. ఎందుకంటే నాకొక్కటే అనిపిస్తుంది. ఇక్కడున్న బాబా ప్రేమికులందరికీ. మనం బాబాని ఇన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నాం. ఒక 40 ఏళ్ళో, 30 ఏళ్ళో. కానీ మనం వెళ్ళేది ఎప్పుడు బాబా దగ్గరికే. బాబా దర్బార్‌లోకే. తండ్రి అడుగుతాడు, "నేను ఇన్ని సందేశాలిచ్చాను కదా! ఇందులో ఒక్కటైనా నువ్వు పాటించావా?" అడగకుండా మానడండి తండ్రి. ఎందుకంటే ఆయన గురువు, దైవం, తల్లి, తండ్రి అన్ని పాత్రలు పోషించిన ఆయన. దైవీ మానవుడు, పరిపూర్ణ అవతారం. అడిగినప్పుడు తండ్రి నేను ఇది పాటించాను అని చెప్పడానికి కోసమైనా మనం ఏదో ఒకటి పాటించాలి. పరోక్షనింద మానేద్దామా? కపటం మానేద్దామా? పోనీ ప్రేమని పెంచుకుందామా? ప్రతి సెకను ప్రార్థనల్లో చెప్తున్నాడు, సందేశాల్లో చెప్తున్నాడు. ఇలా వాడియా పార్కు ఈ దర్శన కార్యక్రమాల్లో చెప్తున్నారు. అలాగే ఈ 'హౌ టు లవ్ గాడ్‌లో' బాబా ఏం చెప్తున్నారు? నీ తోటి మానవుల్ని ప్రేమించడమే మిక్కిలి ఆచరణాత్మకంగా భగవంతుని ప్రేమించడం. ఇంకా ఏమంటున్నారు? ఇతరుల దోషాలను ఎంచడానికి బదులు నీలోని దోషాలను నువ్వు చూసినచో నువ్వు భగవంతుని ప్రేమించినట్లే. అంటే బాబా ఎదురు ఉన్నప్పుడు గౌరీ కుమారి గారు కూడా మొన్న అదే చెప్తారు. మనం ప్రార్థన చేస్తున్నా, బాబా దగ్గర నించున్నా, బాబాకి ఏది సంతోషం, ఇలా చేస్తే బాబాకి ఇష్టం ఉండదేమో, బాబాకి నచ్చని పనులు చేయకూడదు, బాబాకి ఇష్టమైన పనులే చేయాలి. ఇలా కనుక మన మార్చుకుంటే మనలో మార్పు జరుగుతుంది అంటారు గౌరీ కుమారి గారు. ఇంక బావ మూడో పాయింట్‌గా ఏం చెప్తున్నారంటే, మన కోసం ఇతరులను అంటే నీ కోసం ఇతరులను దోచుకోవడానికి బదులు, ఇతరుల కోసం నిన్ను నువ్వు దోచిపెట్టినచో మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే. ఇది కష్టం. కానీ ప్రయత్నిస్తే భగవంతుని అండ మనకుంటుంది. ఇతరుల బాధల్లో బాధను, ఇతరుల సంతోషాల్లో సంతోషాన్ని అనుభూతి పొందినట్లయితే నీవు భగవంతుని ప్రేమిస్తున్నట్లే. నిన్నో మొన్నో నేను చూసాను. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారంటారు. గొప్ప గొప్ప పూజలు, గొప్ప గొప్ప ఆడంబరాలు, డెకరేషన్స్ ఇవేమీ చేయక్కర్లే. కాస్త పక్కవాడికి శాంతన చేకూర్చు. అది భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది అనే ఒక అద్భుతమైన మాట ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారానే విన్నానండి. సాంతన ఇది ఎంత మేలు చేస్తుందో మీకు తెలీదు. బాబా కూడా అదే చెప్తున్నారు. ఇతరుల బాధలలో బాధని, ఇతరుల సంతోషాన్ని సంతోషం పొందినట్లయితే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్లే. అంటే బాబా భగవంతుని ప్రేమించమన్నారు గదండీ! ఎలా ప్రేమించాలో అంటే మనకు తెలీదండి అంటాం. కానీ ఈ భగవంతుని ప్రేమించేటట్లు అనే పాయింట్‌ల్లో ఒక్క పాయింట్ పట్టుకున్నా ఇది చెప్పాడు నా తండ్రి అని చెప్పడానికి మనకొక కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? నీ దురదృష్టాల గురించి విచారించుట కంటే, నీకంటే ఎంతో మంది కంటే మిక్కిలి అదృష్టమని భావించినచో నువ్వు భగవంతుని ప్రేమించినట్లే. అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఒక పెద్ద గీత, ఒక చిన్న గీత ముందు ఒక పెద్ద గీత గీసేసామనుకోండి. అప్పుడు మన బాధ ఏమవుతుంది? చిన్నదిగానే కనిపిస్తుంది. కదా! అంటే లోకంలో చాలా మంది కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ ప్రభు అండ, ఆ గొడుగు నీడన మనమున్నాం కనుక, మన కష్టం కష్టంగా అనిపించట్లేదు. చాలా తేలిగ్గా దాటేస్తున్నాం. కానీ కొన్ని కష్టాలు భరించలేము. కానీ ప్రభువు నేనున్నాను అని ఒకసారి చెప్తూనే ఉంటాడు. ఆయన ఉన్నాను అన్న మాటతోనే జీవితాలను ముందుకు తీసుకెళ్తున్నారు చాలా మంది ప్రేమికులు. ఇక బాబా ఏమంటున్నారు? నీకు ప్రాప్తించింది ఈశ్వరేచ్ఛగా అంగీకరిస్తూ, దానిని ఓర్పుతో, తృప్తితో భరించినచో నీవు భగవంతుని ప్రేమిస్తున్నట్లే. అంటే ఆయన ఇచ్చను అంగీకరించడం అండి. బాబా అంటారు, దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు అని. కాబట్టి ఇక్కడ బాబా చెప్తున్న పాయింట్ ఏంటి? ఈశ్వరేచ్ఛను అంగీకరిస్తూ, దాన్ని ఓర్పుతో, తృప్తితో భరించినచో నీవు భగవంతుని ప్రేమిస్తున్నట్లే. ఎప్పుడైతే ఒక పెద్ద కష్టమొచ్చినా కూడా బాబాని వదలకుండా, బాబా కొంగే పట్టుకుంటూ, బాబాయే సర్వస్వం అని బతుకుతున్నారు చూడండి కొంతమంది ప్రేమికులు. మన ఆన్‌లైన్ స్కైప్‌లో ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళు నిజంగా భాగ్యశాలులని. వాళ్ళు చాలా బాబాని సంతోషపెడుతున్నారు. వాళ్ళకి తెలీదు. ఆ కష్టంలో ఉన్నంత సేపు తెలీదు కానీ, బాబా వీళ్ళని చూసి గర్వంగా కాలరెగరేస్తున్నారని మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ బాబా అదే చెప్తున్నారు. నా ఇచ్చను అంగీకరిస్తూ ఓర్పుతో, తృప్తితో పోన్లే ఇది బాబా ఇచ్చా అని నడుపుతాడు చూడండి ప్రేమికుడు. వాడు అసలైన ప్రేమికుడు. ఇంక బాబా చెప్తున్న ఏడో పాయింట్ ఏంటంటే,
భగవంతుని సృష్టిలోని ఏ ప్రాణికి హాని లేదా బాధ కలిగించకుండా ఉండడమే దైవం పట్ల చూపగలిగే అతి ఉన్నతమైన భక్తి ఆరాధన అని అవగాహన చేసుకుని భావించినచో మనము భగవంతుని ప్రేమిస్తున్నట్లే. ఇది మనకు అందరికీ అర్థమైంది. అంటే ఏ ప్రాణికి హాని చేయకూడదు. ఇక 8దో పాయింట్‌గా బాబా ఏం చెప్తున్నారంటే, భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలంటే, భగవంతుని ప్రేమించడమే జీవిత గమ్యమని ఎరిగి, భగవంతుడే మన సత్స్వరూపమని కనుగొని, మనము భగవంతుని కోసమే జీవించాలి. భగవంతుని కోసమే మరణించాలి. ఎంత అద్భుతంగా బాబా భగవంతుని ప్రేమించేటట్లు చాలా సరళం చేసేసి, ఇలా నడవండిరా అని చెప్తున్నాడు. అయినా కూడా మీకు అర్థం కాకపోతే, మానవ రూపంలో ఉన్న నన్ను ఎలా ప్రేమించాలో కూడా మీకు చెప్తాను అంటున్నారు తండ్రి. అంటే ఆయన్నెలా ప్రేమించాలి? అంటే బాబా అంటున్నారు, సదా నా నామాన్ని స్మరించడం ప్రయత్నించడం ద్వారా అంటున్నారు. అలా నన్ను ప్రేమించడం ప్రారంభించు. ముందు నామం చెయ్యి అంటున్నారు. నా నామాన్ని పదే పదే స్మరించడం ద్వారా, నా రూపం మీద దృష్టిని తదేకంగా నిలపడం ద్వారా ఎన్ని మార్గాలు చెప్తున్నాడో చూడండి తండ్రి. నాతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించడం ద్వారా, నా జీవిత విశేషాలను తెలుసుకోవడం ద్వారా, నా మీద ధ్యాస నిలపడానికి ఉపయోగపడే ఏ ప్రక్రియ అయినా సరే, అంటే సంకీర్తన అవనండి, ఒక పెయింటింగ్ అవనండి, లేకపోతే ప్రేయర్స్ అవనండి, లేకపోతే ఇలా బాబా విషయాలు వినడమేనండి, ఏదైనా సరే ఇలా చేయడం కూడా స్మరణే అవుతుంది. ఆఖరికి ఏమవుతుందంటే, నువ్వు ఎలా తయారవుతావంటే, నా స్మరణ దానికదే అప్రయత్నంగా కొనసాగుతుంది. మనకు అలవాటు చేశాడు తండ్రి ఆన్‌లైన్ స్కేపులు. 4 నుంచి రాత్రి 10:30 వరకు మనం జాయిన్ అవ్వకుండా ఉండలేం. విన్న విషయాలైనా వినకుండా ఉండలేం. పాడిన పాటలైనా పాడకుండా ఉండలేం. పాడిన పాటలు పాడుతున్నా వింటూనే ఉంటాం. ఎంత అద్భుతంగా రాశారు, ఎంత అద్భుతంగా రాశారు అనుకుంటూనే ఉంటాం. పరవశించిపోతాం. అదే బాబా చెప్తున్నారు. ఒకనాటికి నా స్మరణ దానికదే అప్రయత్నంగా కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి విషయం నన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ విధమైన నిరంతర స్మరణ నాయందు ప్రేమను చిగురింపచేస్తుంది. అసలు ఎంత ఈజీ పద్ధతి బాబా మనకి అలవాటు చేశాడంటే, మనకి ఆన్‌లైన్ స్కేపులు ప్రభువిచ్చిన వరప్రసాదాలు అని ప్రతిసారి నేనెందుకంటానంటే, ప్రభువు స్మరణలో గడపడానికి మనకు అవకాశం అండి. లేకపోతే మాయకి అతుక్కుపోతాం. నెక్స్ట్ రేపు చూద్దాం. పక్కకు పెట్టేస్తాం మనం. కంఫర్ట్ జీవితం ఉందంటే భగవంతుని పక్కకు పెట్టేస్తాం. కష్టమొస్తే భగవంతుని అతుక్కుపోతాం. అది కాదు. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నన్నే అంటిపెట్టుకుని ఉండు. నా మీదే ఆధారపడి ఉండు అని బాబా ఎందుకు చెప్తున్నారు అంటే, మాయకి గమ్మున అతుక్కుపోతాం. ఇదే జీవితం అనుకుంటాం. ఈ జీవితంలో మమైక్యైపోవడం వలన, కొన్ని సంస్కారాల వలన మళ్ళీ జన్మకి పునాది వేసుకుంటాం. అందుకని బాబా అందుకే సంస్కార రాహిత్యం చేసుకోండి. నా సాన్నిధ్యంలో గడపండి. నా నామస్మరణ చేయండి. దేనికి అతుక్కోకండి. భగవంతుని సీరియస్‌గా తీసుకోండి. జీవితాన్ని సాధారణంగా తీసుకోండి. ఏ కష్టము ఉండిపోదు. తర్వాత సుఖమొస్తుంది. సుఖం తర్వాత కష్టమొస్తుంది. ఇది పెద్ద సైకిలింగు. ఇదంతా ఒక మాయ. ఇవన్నీ బాబాజీ ఎందుకు చెప్తున్నారంటే, ఒక చంటి పిల్లాడిని ఆలిదిద్దించడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటాడో గురువు, ఆఖరికి వాడి ఉన్నతి స్థాయికి వెళ్ళే వరకు గురువు తోడుంటుందండి. అలా తండ్రి గురువు బాధ్యత వహించి మన జీవితాల్లో ప్రవేశించాడు. ఆయనే ప్రేమించి, నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి దువ్వుతూ, ఆశీస్సులిస్తూ, ఇంత భాండాగారం ఓపెన్ చేసినా కూడా మనం జార విడుచుకున్నామంటే మనంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళుండరు. కాబట్టి ఏదొచ్చినా తండ్రి నీ ఇచ్చ అని అంగీకరించడమే భగవంతుణ్ణి ప్రేమించడం అంటున్నాడు తండ్రి. కాబట్టి లైఫ్‌లో ఏదొచ్చినా కూడా తట్టుకోవడం కష్టం. మానవులుగా బాబా అదే అంటారు. మానవులుగా కష్టం. కానీ ప్రయత్నించండి. నా సహాయం మీకెప్పుడూ అందుతూనే ఉంటుంది అని బాబా మనకి ఒక భరోసా ఇచ్చారు కనుక, ఈ సెప్టెంబర్ మాసం ఎంత పవిత్రమైన మాసమో, అంటే ప్రతి మాసము పవిత్రమైందే. కానీ సెప్టెంబర్ మాసం చాలా పవిత్రమండి. నాకదే అనిపిచ్చింది. ఒక మానవుడిగా, ఒక ప్రేమికుడిగా బాబా ఇంత భాండాగారం అందించినప్పుడు ఒక్కటైనా మనం ప్రయత్నిస్తే బావుంటుందేమో నాకనిపించింది. ప్రెజెంట్ అయితే ఒకటి అయితే నేను చేయగలుగుతున్నాను. అలా ఎవరైనా చేస్తుంటే ఘంటాపథంగా చెప్పొచ్చు స్కైప్‌లో కూడా. నేనైతే మాట ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు. ఇది మాత్రం గత ఈ కరోనా వచ్చాక, ఈ ఆన్‌లైన్ స్కేప్‌లు స్టార్ట్ అయ్యాక ట్రై చేస్తున్నానండి. ఇది మాత్రం ట్రై చేస్తున్నాను. సాధారణంగా వెళ్ళదు మాట. బాబాకి తెలుసు. ఎందుకంటే బాబా ఎదురుగుండా కూర్చొని బాబా దర్బార్‌లో నిజమే మాట్లాడాలి. అబద్ధం మాట్లాడితే తండ్రికి తెలిసిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం మనం.
ఆ సక్సెస్ ఆయనే ఇస్తారు మనకి. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా అండి. పనకేశ్వరరావు గారు. జై బాబా గారు. సెప్టెంబర్ మాసం విశేషాలు, దానికి ప్రాముఖ్యత బాబా ఇచ్చినటువంటి సందేశం వల్ల వచ్చింది. ముఖ్యంగా ఆయన అలాంటి సందేశాలన్నీ కూడా ఈ నెలలోనే ఇచ్చారు. అయ్యష్టావధాయి కానీ, హౌ టు లవ్ గాడ్ కానీ, మెహర్ మోస్కాల్ కానీ, ఇవన్నీ కూడా శత్రుఘ్న గారికి ఇచ్చినటువంటి అనుభవం, ఆ తోటమాలి తోటి అక్కడ కథ కూడా చెప్పారు. ఆ కథలో ముఖ్యంగా ఇంట్లోంచి తప్పిపోయి వచ్చిన కుర్రాన్ని మళ్ళీ అప్పచెప్పడం కోసం ఆయన చేసినటువంటి ఇది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే హౌ టు లవ్ గాడ్లో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ముఖ్యం. ప్రతి వాళ్ళు కూడా ఆచరించవలసినవే. మై విష్ తర్వాత వచ్చింది. అసలు మై విష్ అంత ప్రాముఖ్యంలోకి ముందు రాలేదు. అంతకుముందు ఎప్పుడు కూడా ఎర్లీ డేస్లో హౌ టు లవ్ గాడే ఉండేది. హౌ టు లవ్ గాడ్ చాలా మంది పుస్తకాలు కూడా ప్రింట్ చేశారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, పుస్తకాలందరికీ పంచేవారు. ఇవన్నీ కూడా అప్పట్లో చాలా ఎక్కువగా ఈ ఈ మెసేజ్ చెప్పకుండా ఉండేవారు కూడా కాదు. అంత మంచి మెసేజ్ హౌ టు లవ్ గాడ్. ఎందుకంటే ఇతరులని తప్పులు ఎంచుట కంటే మనలోని తప్పులు చూసుకోవడం అది ఎంత ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది మనని మనం సవరించుకున్నామంటే చాలు. మనని మనం సవరించుకుంటూ పోతే అది హై రోడ్ ఎక్కేస్తాం. ఇంకేం ఇబ్బంది లేదు. అన్నీ కూడా ఆచరణ యోగ్యమైనటువంటి విషయాలు, ఆచరణీయమైనటువంటి విషయాలు. అసలు భగవంతుని ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి యుగావతారుడు, ప్రేమావతారుడు, ఆయన ప్రేమించడమే ప్రాముఖ్యం కాబట్టి అది మీరు ఏ విధంగా చేసినా కూడా ప్రేమకే ప్రథమ పీఠం వేయాలి అనేటువంటి అంశం అది. ఇది మీరు చెప్పారు లాస్ట్లో, నేను ఇది పాటిస్తున్నానండి, ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పి, ఎవరి మనసు ఇబ్బంది పెట్టకుండా చేస్తాను. చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. అది మీరు పాటిస్తున్నారంటే చాలా పాటిస్తున్నాను చెప్పడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి. అంటే చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకోమని కాదు నేను అనేది. అడ్వర్టైజ్మెంట్ చేసుకోక్కర్లేదు, కానీ చెప్పడానికి ధైర్యం ఉండాలి. ధైర్యంగా చెప్పారు మీరు, నేను పాటిస్తున్నానని. చాలా సంతోషం అండి. మంచి మంచి విషయాలను కూడా ఈరోజు తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా సెప్టెంబర్ 11వ తేదీ కూడా వాడియో పార్క్లో కూడా ఇచ్చినటువంటి ఇది అంతమందికి ఆయన ప్రజాదర్శనం ఇవ్వడం, 15,000 మందికి భోజనాలు పెట్టడం, పాద ప్రక్షాళన చేసి 51 రూపాయలు దక్షిణ ఇవ్వడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం గతంలో విన్నవే, తెలుసుకునేవి, కానీ ఈ సెప్టెంబర్ నెలలోనే చేశారు కాబట్టి అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయింది. తర్వాత మెహరాబాద్ తర్వాత డెహ్రాడూన్ అన్నారు. మెహరాబాద్లో తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏమిటి అంటే డెహ్రాడూన్, అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా నేను అనుకోండి, అది శత్రుకుమార్ ఈ విషయాన్ని కూడా చాలా ముఖ్యంగా జయమండి. మంచి ప్రసంగం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దాం.